మొదటిగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అసలు శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? విష్ణు భగవానుని దశావతారంలో 7వ రూపం శ్రీరాముడు. అయితే శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. మరియు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగింది. అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ 3 విశేషాలు ఒకే రోజున జరగడం వల్ల మనం శ్రీరామనవమి జరుపుకుంటాం. ఈ రోజు శ్రీరాముడు పుట్టినరోజు, కానీ అన్ని దేవాలయాలలో సీతారాముల కళ్యాణమే జరిపిస్తారు. ఇప్పుడు ఎలాగైతే మన పెళ్లిల్లో డ్రింక్స్ సర్వ్ చేస్తారో, అప్పుడు పూర్వం సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు పెళ్లికి వచ్చిన అతిథులందరికీ పానకం ఇచ్చేవారు. ఆ ఆచారమే ఇప్పుడు మనకు అన్ని దేవాలయాలలో పానకం మరియు వడపప్పును తీర్థప్రసాదాలుగా ఇస్తారు. అసలు ఈ పానకం ఎందుకు ఇస్తారంటే, గొప్ప జ్ఞానం కలిగిన మన పూర్వీకులు ఇది వేసవకాలం కాబట్టి ఆ పానకంలో ఉన్న మిరియాలు, ఇలాచి, బెల్లం ఇవి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేస్తాయి. అలాగే వడపప్పు తీసుకోవడం వల్ల బాడీలో హీట్ని తగ్గించి డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అందరూ మతభేదాలు లేకుండా పానకం, వడపప్పు ఆరోగ్యానికి మంచిదని తెలుసుకొని తీసుకోవాలి. జై శ్రీరామ్.